అమ్మా నమస్తే అమ్మా. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. మరి గతంలో చూస్తే కనుక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అయితే కానీ, లేదంటే కనుక రీసెంట్గా చూస్తే కనుక పరకామణి చోరీ కేసు కానీ, ఇప్పుడు మళ్ళీ వివాదంలోకి అయితే కనుక తిరుమల లడ్డు వ్యవహారం అయితే వచ్చిందమ్మా. ఒక పక్కన సిట్ రిపోర్ట్లోనేమో కల్తీ జరిగిందని వస్తే కనుక, మరి వైసీపీ నాయకులేమో కల్తీ జరగలేదు, మాకు క్లీన్ చీట్ వచ్చిందని ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? నెయ్యి అని చెప్పేసి డాల్డా, మళ్ళీ పామాయిలు అవన్నీ కలిపి వాడారు అని చెప్పేసి, అసలు నెయ్యి అనేదే లేదు దాంట్లో, మొత్తం కొవ్వుకి సంబంధించిన పదార్థం వాడారని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, లేదు లేదు అక్కడ మేమే గెలిచాము, స్వచ్ఛమైన నెయ్యే వాడారని చెప్పి ఇచ్చారని చెప్పి పేకు ప్రచారము చేస్తున్నారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే మీరు వాడిందేమో మనం ఏమంటారు, అసలు డాల్డా వాడకూడదు, డాల్డా వాడారు. పామాయిల్ అసలు మనం ఇప్పుడు తినకూడదని చెప్పేసి అంటున్నారు, కానీ పామాయిల్ వాడారు. ఇంత దేవుడు వెంకటేశ్వర స్వామి అందరూ ఆయన ఎంత కొలుసుకునే ప్రసాదం కూడా మీరు చోరీ చేసినట్టే ఒక లెక్కలో చెప్పాలంటే. అలాంటి పదార్థాలు వాడిన మీరు అన్ని పేకు ప్రచారాలు చేసుకుంటా ప్రజల్లోకి వచ్చి ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే మీకు మరి మేమేం సమాధానం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు మరి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో తిరుమల ఎప్పుడైనా వెళ్ళారమ్మా మీరు? వెళ్ళాను. ఎలా ఉందంటారు ఇప్పుడు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మా దర్శనాలు కానీ అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మళ్ళానేమన్నా లడ్డు కూడా, ఇంతకుముందు లడ్డుకి, ఈ 5 ఏళ్ళు తిన్న లడ్డుకి ఇప్పుడు లడ్డుకి అసలు వాళ్ళే చెప్తున్నారు కొంతమంది, బాగుంది తిరుమల చాలా బాగా చేశారని. రోజా కూడా మొన్న ఈ మధ్య చెప్పింది. మళ్ళా కూడా ఇప్పుడు ఇంకొకలాగా మార్చి ప్రచారం చేసుకుంటా బయటకు రావాలి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా లడ్డు మేమే మంచిగా చేశాము అని చెప్పేసి దొంగ ప్రచారాలు చేసుకుంటా మళ్ళీ బయటకు వస్తున్నారు. ఇప్పుడు తిరుమల అనేది పరమ పవిత్రంగా, హిందువులు పరమ పవిత్రంగా భావించే ప్రదేశం. అలాంటి ప్రదేశంలో కల్తీ చేయాలనే ఆలోచన అసలు వీళ్ళకి ఎందువల్ల వచ్చిందనుకోవాలంటారు? అసలుకి ఎందువల్లే ఉంది, డబ్బు దేన్నైనా చేసిద్ది అని అంటారు చూడండి. అలాగే డబ్బు కోసం వాళ్ళు ఎటువంటి గడ్డి తినటానికైనా దేనికి వెనకాడరు, అంతే. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి దీని గురించి వైసీపీ నాయకులు మేము కల్తీ చేయలేదని, మాకు క్లీన్ చీట్ వచ్చింది, సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందనే ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? మరి ఎందుకు చేస్తున్నారంటే ఆ లడ్డు మీదే కదా వివాదం ఇప్పుడు దాకా జరిగింది. అది మాఫీ చేసుకోవాలి, వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఇలాగా మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వెంకన్న స్వామి చక్కగా చూస్తున్నారు ఎవరు ఏమి చేస్తున్నారు అనేది. దేవుడి మీద భక్తి ఉన్నోళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. అదైతే మాత్రం మేమైతే వెంకటేశ్వర స్వామికే అప్పచెప్పాము, ఏమి చేసినా ఆయనే చేస్తాడు అనేది. అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మా చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడారు కాబట్టి, అబద్ధాలు మాట్లాడారు కాబట్టి ఆయనకి ఒంటి మీద వాతలు పెట్టాలి, నాలుక మీద వాతలు పెట్టాలని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడాలంటారు అసలు దాన్ని? ఒంటి మీద వాతలు, నేలకల మీద వాతలు పెట్టడానికి మీకే పెడతాడు దేవుడు. తొందరపడమాకండి. ఎందుకు అంత తొందరపడుతున్నారు మీరు? అసలు ఆయనకి ఎందుకు పెడతారు? ఏం చేశాడని పెడతాడు? ప్రజల కోసం, జనాల కోసం. ఆయన ఈ వయసులో కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. పరదాల చాటు నుండి ఇప్పుడు బయటకు వస్తున్నాడే, ఎందుకు వస్తున్నాడు అనుకుంటున్నారు? మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచిపోవటానికి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే వీళ్ళందరూ కూడా మనకి మళ్ళీ అందరినీ పోగేసి కుప్పేసి మళ్ళీ జనంలోకి తోలుతున్నాడు, అంతే. ఇప్పుడు ఆయన అంటున్నాడుగా మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను 1 సంవత్సరం ఆగితే అంటున్నాడుగా. మరి ఆయన పాదయాత్ర చేయటం అనేది అప్పుడంటే వాళ్ళ చెల్లి, అమ్మ అందరు బయటకు వచ్చి చేశారు. ఇప్పుడు ఎవరొచ్చి వాళ్ళకి సపోర్ట్ ఉంటారు? సపోర్ట్ ఎవరు ఉంటారు? ప్రజలు ఎవ్వరు ఉండరయ్యా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు అందరినీ కలుపుకొని వెళ్తున్నావు. ఒకప్పుడు గెలిచిన ఎమ్మెల్యేని కానీ, ఎంపీలను కానీ, మంత్రులను కానీ నీ ఇంటి ఛాయలకు కూడా రాలా. ఒక 5-6 మాత్రం నీతోటి జర్నీ చేసిన వాళ్ళని తప్పితే నువ్వు
గెలిచిన వాళ్ళని రానిలేదు కాబట్టే నీకు కూడా వాళ్ళు వెనకాల వెన్నుపోటే బొడిసి ఓట్లు తెలుగుదేశానికే వేశారని మేమైతే గట్టిగానే నమ్మాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఈ మధ్యకాలంలో చెప్తుంది ఒకటే, 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక మామూలుగా ఉండదని చెప్తున్నారమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి అధికారం మాదే అనే మాటతోనే ఇప్పుడు జనాల్లోకి వస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? 2029లో అసలు నువ్వు పాదయాత్ర చేసేటప్పుడే నీకు అర్థం అవుతుంది, తొందరపడాల్సిన అవసరం అయితే లేదు. 2029లో రాసి పెట్టుకో, నారా చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆయనే సీఎం అవుతాడు. అవ్వాలి కూడా ప్రజలకి మంచి జరగాలంటే. ఎందుకంటే ఒకసారి చేసిన తప్పు మళ్ళా చేసి ప్రజలు నష్టపోతారని చెప్పి ప్రజలే ముందు తెలుసుకొని 2029లో మళ్ళా బాబు గారికి పట్టం కడితేనే మన అమరావతి అయినా రాజధాని అయినా ఏదైనా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అప్పులు ఆవకాయి తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల గారు మాట్లాడుతున్నారమ్మా. అసలు నిజమేనా అప్పులు కుప్పలాగా రాష్ట్రం మారిపోయింది అనుకోవచ్చు అంటారా ఈ యాంకర్ శ్యామల గారు చెప్పినంత విధంగా? అప్పులు తీసుకొచ్చినా కూడా వాళ్ళు దేనికి తీసుకొస్తున్నారు? మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బాగు చేయటానికి తీసుకొస్తున్నారు. మీరెందుకు అప్పులు చేశారు? అప్పులు చేసి మీ పెట్టెలు నింపుకుని మీరు పక్కకి వెళ్ళారు. ఆ అప్పులు తీర్చుకుంటూ మళ్ళా లోన్లు అందరికీ మనకి ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తూ పథకాలు ఇస్తూ మళ్ళా మన అమరావతిని బాగు చేస్తూ ఇన్ని చేస్తున్న ఆయనకి మీరు అప్పు అంటున్నారు. మీరు అప్పు తెచ్చుకొని మింగారు. ఆయన అప్పు తెచ్చి ప్రజలకి న్యాయం చేయటానికి, అన్నీ కట్టడానికి కానీ అభివృద్ధి చేయటానికి ఆయన ముందుకొచ్చాడు. ఆయన్ని ప్రజలందరూ దేవుళ్ళ కొలుస్తున్నారు. అంత పెద్ద ఆయన మనకి ఇంకా ఇన్నాళ్ళు చేస్తాడు, ఆయన ఇంకో 2 సార్లు చేస్తే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడిద్దని ప్రజలందరిలో ఉంది. కానీ ప్రజలందరూ కూడా నమ్మారు. 2029లో కూడా నమ్ముతారు. అంటే ఇక్కడ యాంకర్ శ్యామల గారు ఎందుకని అంటారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో సంబోధించడం, లోకేష్ గారిని ఏకవచనంతో సంబోధించడం, చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? భయం అనేది వదిలేసింది. ఏదైతే అది అయింది. నన్ను ఎక్కడో కూర్చోబెడతాడు నా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి బాగా అమ్మాయి నమ్ముతున్నట్టుంది. అమ్మ సొంత చెల్లిని తల్లినే బయటికి నెట్టినోడు నిన్ను తీసుకొచ్చి తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు అని చెప్పేసి మాత్రం నువ్వు నమ్మమాక. నమ్మితే మునిగిపోయినట్టే, అదొకటి గుర్తుపెట్టుకో. రోజా గారు మళ్ళీ కనపడకుండా పోయారు. రోజా గారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చు అంటారా? రోజా అంటే రోజా వేరు, ఏమో వేరు. నేనైతే అది చెప్తా. రోజా ఏంటంటే నోరేసుకొని పడి ఏదో ఒకటి చేసిద్ది అనేది ప్రజల్లో కాస్త ఉంది. అదే స్థానం భర్తీ కోసం అది అయితే మాత్రం నాకు తెలిసి శ్యామలాకి ఎప్పటికీ రాదు. ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. నారీ నడుమ మురారి అని చెప్పి జగన్మోహన్ ఆడాల్సిందే తైతక్క, అంతే.